సో గైస్ రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కౌశలం స్కీమ్ తోటి ఒక సర్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయి ఉండి అన్ఎంప్లాయ్మెంట్ తో ఇంట్లో ఖాళీగా జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఆ పైన మీరు ఎంతైనా చదివి ఉండొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. సో నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, వీళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి వీళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు కాబట్టి. సో మీరు 10th పాస్ అయినా కూడా అప్లై చేయొచ్చు. సో అది ఆన్లైన్ లో అయితే అప్లై చేయడానికి లేదు. సో 10th ఇంటర్ వాళ్ళు అయితే సచివాలయంకి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ తో ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు డిగ్రీ ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది పర్సూయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో మీకు డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేయగానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్తాం. సో వెబ్సైట్ వచ్చేసి చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే గానీ వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని చెప్పి ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ఆధార్ నంబర్ తోటి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని టిక్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నంబర్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చాక సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ నేమ్ అయితే ఉంటుంది. అండ్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మీ జెండర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ మొబైల్ నంబర్ తోటి అండ్ మీ మెయిల్ ఐడి తో అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఇక్కడ మెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ మెయిల్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే గానీ లాంగ్వేజెస్ నోన్ అని చెప్పి ఉంది కదా, అక్కడ మీకు తెలిసిన లాంగ్వేజెస్ అయితే టిక్ చేసుకోండి. సో టిక్ చేసుకున్నాక కింద హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఇందాక ఏదైతే హైలైట్ చేశానో అవే మీకు ఇక్కడ చూపిస్తాయి. సో నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పక్కన కోర్స్ స్టాటస్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ అయితే కంప్లీట్ అని సెలెక్ట్ చేసుకోండి. పర్సంగ్ అయితే పర్సంగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ గ్రాడ్యుయేట్ లో మీ స్పెషలైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీది గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ అయితే ఇక్కడ మీ పర్సంటేజ్ అయితే ఇవ్వండి. పాస్ అవుట్ ఇయర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ గ్రాడ్యుయేషన్ అనేది ఎక్కడ కంప్లీట్ చేశారు అని చెప్పి అడుగుతుంది. అండ్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ యూనివర్సిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేశాక కింద సబ్మిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ ఐడి అని చెప్పి ఐడి అయితే వస్తుంది. సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యింది. సో వెంటనే మీ మొబైల్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ హస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి ఇలా అయితే మెసేజ్ వస్తుంది. సో ఈ అవకాశాన్ని అయితే యూస్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా 3 days ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th అనమాట. సో ఈ అవకాశాన్ని అయితే యూస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ వేసుకోండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో చూడొచ్చు. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.